హైదరాబాద్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నారాయణగూడలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఇక వివిధ రకాల పూలతో బతుకమ్మను అందంగా పేర్చి ఆడిపాడారు. డైరెక్టర్ శివలీల మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. ముస్లిం మహిళలు సైతం బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక ప్రకృతిని ప్రేమించే పండుగ బతుకమ్మ అని అన్నారు డైరెక్టర్ శివలీల. భూమి పొరల నుంచి భూలోకమచ్చింది, తెల్ల తెల్ల మబ్బుల్లా తేలాడుతుంటాది. అగ్గి మంటల్లోన భగభగా మండుద్ది, గాలి సప్పుల్లోన గలగాల నవ్వుద్ది. పల్లె చెరువుల నీళ్ళై పాటలే వాడుద్ది. పంచభూతాల్లోన బతుకమ్మ, ఈ ప్రకృతి అంటేనే బతుకమ్మ. శ్రమజీవి చెమటల్లో బతుకమ్మ, ఈ మట్టి వాసన నిండా బతుకమ్మ. తెలంగాణ జాతి ఆత్మార బతుకమ్మ, మాకు బతుకునిచ్చే మా అవ్వార బతుకమ్మ. మా పిడికిట్ల వరిబువా మెతుకురా బతుకమ్మ. ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ తరఫున మేము బతుకమ్మ శుభాకాంక్షలు అండ్ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో మహిళా ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. దాంతోపాటు మేము అందరము కూడా కలిసికట్టుగా మహిళా ఉద్యోగులు, పురుష ఉద్యోగులు అందరూ కలిసికట్టుగా ప్రతి సంవత్సరం కూడా మేము బతుకమ్మలు చేసుకోవడం జరుగుతుంది. ఇది మన తెలంగాణ ప్రతీకకు, ప్రతిష్టకు సంబంధించిన విషయమే కాబట్టి మనం ఇంకా ముందు కూడా మన తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటాలనే ఉద్దేశంతో కూడా మనం చేసుకుంటున్నాము. ఇది మాకు ఎంతో సంతోషకరంగా ఉంటుంది. ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం. ఏర్పాట్లు మేము చాలా అనుకూలంగానే ఏర్పాటు చేశామండి ఈసారి. కాబట్టి ఎలాంటి ఉద్యోగులకు కానీ బతుకమ్మ ఆడే వాళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. అందరూ కూడా ఈరోజు పూజలు వారి వారి డిపార్ట్మెంట్లో పూజలు, లక్ష్మీ పూజ చేసుకోవడం జరిగింది. అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతోటి ఈ సంవత్సరం అంతగా ఉండాలని కోరుతూ ఆ భగవంతుని కోరుతున్నాం. మహిళా ఉద్యోగులందరూ ఒక చోట చేరి మన ప్రకృతికి చిహ్నమైన మన ప్రకృతి సంపదను, పూలను, ఆకులను ఒక చోట పేర్చి అటు గౌరమ్మని పెట్టి పూజించడం అనేది మనకు చాలా సంతోషకరము. ఇది మన తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాన్ని, ప్రతీకను కూడా పెంపొందిస్తుంది. కాబట్టి మనము ఈ ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ మహిళా మనులందరూ కూడా ఇలా సంప్రదాయమైన బతుకమ్మను ఆటను ఆడుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. రోజు మన ఉద్యోగ ధర్మంలో ముఖ్యంగా మనము ఎంతో బిజీగా ఉండడం, ఎంతో అంటే విధికి అంకితమై మనం పనిచేస్తూ ఉంటాం. కాబట్టి ఇది ఒక ఆట విడుపుగా కూడా మనం అనుకోవచ్చు. అంతేకాకుండా మన సంస్కృతిని కూడా మనం అలవాటు చేసుకోవడానికి కూడా ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో కూడా మనం ఒక ఆట విడుపుగా కూడా భావించుకోవచ్చు. మతాలకు అతీతంగా ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. బతుకమ్మలో అందరూ ఒకటే అనే విషయాన్ని అందరికీ తెలియజేయడానికి అందరూ కూడా సంతోషంగా, వాళ్ళు పూర్తి సంతృప్తితోటి పాల్గొనడం జరుగుతుంది.